అందరికీ నమస్కారం. మన దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన అత్యంత దారుణమైన మారణహోమం జలియన్ వాలాబాగ్ మారణహోమం. ఇది 1919లో జరిగిన అత్యంత దారుణమైన సిచ్యువేషన్. సాధారణంగా 1919కి ముందే చాలా ఉద్యమాలు భారతదేశంలో జరిగినప్పటికీ ఎప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు భారతీయుల్ని చంపాలి అని అనుకోలేదు. కానీ 1919లోనే ఎందుకు ఇంత దారుణమైన మారణహోమానికి ఒడిగట్టారు అంటే మనం తెలుసుకోవాల్సిన ఇంకొక సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే అది వరల్డ్ వార్ 1. 1914 అండ్ 1919 వరకు వరల్డ్ వార్ 1 అనేది జరిగింది. వరల్డ్ వార్ 1లో బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మన భారతీయ ఉద్యమకారులు చాలా మంది అనగా సైనికులు చాలా మంది వెళ్లి వాళ్ళకి సహాయం చేశారు. సహాయం చేసే సందర్భంలో చాలా మంది తెల్లవాళ్ళని మన దేశ పౌరులు అత్యంత దారుణంగా చంపారు. ఇది చూస్తూ ఉన్న బ్రిటిష్ వాళ్ళు భారతీయుల యొక్క తెగింపు, వాళ్ళ యొక్క ధైర్య సాహసాలు చూసిన బ్రిటిష్ వాళ్ళు భయపడి 1919లో అనగా మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత వీరిని ఇలానే వదిలేస్తే ఖచ్చితంగా మన నుంచి అనగా బ్రిటిష్ వాళ్ళ నుంచి భారతీయులు తమ దేశాన్ని వాళ్ళు తీసుకుంటారు అని అనుమానం వచ్చి ఖచ్చితంగా భారతీయుల్ని కంట్రోల్లో ఉంచాలి అని 1919లో జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఇంత మారణ హోమానికి ఒడిగట్టారు. అయితే చాలా మందికి డౌట్ వచ్చే విషయం ఏంటంటే అసలు ఈ జలియన్ వాలాబాగ్ ఉద్యమం అనేది రావడానికి ప్రధాన కారణం ఏమిటి అని. జలియన్ వాలాబాగ్ ఉద్యమం రావడానికి ప్రధాన కారణం బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక యాక్ట్. ఏంటి యాక్ట్ అంటే రౌలట్ యాక్ట్. 1919లో తీసుకొచ్చిన ఈ రౌలట్ యాక్ట్ అనేది భారతీయుల్ని అత్యంత కఠినంగా శిక్షించడానికి వాళ్ళు నిర్ణయించుకున్న ఒక రకమైన యాక్ట్. ఈ యాక్ట్ లో భారతీయుల్ని ఎటువంటి కారణం లేకుండా శిక్షించవచ్చు. అదే విధంగా ప్రజలు ఉద్యమాలు గాని నిరసనలు గాని చేయకూడదు. ఈ యాక్ట్ లో ఉన్న ప్రధానమైన అంశాలు ఇవి. వీటిని వ్యతిరేకిస్తూ భారతీయ పౌరులు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. వీరిని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా మన చేతుల నుంచి ఈ దేశం చేజారిపోతుంది అని భయపడి బ్రిటిష్ వాళ్ళు ఈ కాల్పులకు ఒడిగట్టారు. అయితే ఈ కాల్పులు అనేవి సాధారణంగా జరగలేదు. 10 నిమిషాల పాటు ఆగకుండా భారతీయుల పైన కంటిన్యూస్ గా కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు భయపడిన భారతీయులు చాలా మంది పరిగెత్తడం మొదలుపెట్టారు. కొంతమంది పరిగెత్తలేక తన చిన్న పిల్లల్ని తన ఒడిలోనే ఉంచుకొని అక్కడ ఏడుస్తూ ఉండిపోయారు. ఆ చిన్న పిల్లలకి చాలా మందికి బుల్లెట్లు తగిలి తల్లి ఒడిలోనే చనిపోయారు. కొంతమంది ఈ కాల్పులకు భయపడుతూ పక్కనే ఉన్న బావిలో దూకడానికి ప్రయత్నించారు. కొంతమంది దూకి చనిపోయారు కూడా. ఈ విధంగా దాదాపు బ్రిటిష్ లెక్కల ప్రకారం 379 మంది చనిపోయినట్లు రికార్డులో రాశారు. కానీ మన యొక్క భారతీయ రికార్డుల ప్రకారము 1000 మందికి పైనే చనిపోయారు.